నాకు ఒకప్పుడు ఏవి అవసరాలో అవి ఇప్పుడు నాకు అవసరాలు కావు. ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నేను పెళ్లి కొడుకు కాబట్టి పెళ్లిపీటల మీద కూర్చున్నాను. ఆ తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి పెళ్ళి అయింది, వాడు పెళ్లి కొడుకు, వాడు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు, వాడు ఎప్పుడో పెళ్లి కొడుకు అవుతాడు, అప్పుడు వాడు పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఎప్పుడో నీ పెళ్లిపీటల మీద కూర్చున్నాను కదా అని అస్తమానం నీ పెళ్లిపీటల మీద కూర్చుంటానంటే అమంగళం, అలా కూర్చోకూడదు. ఎవరు ఎప్పుడు కూర్చోవాలో అప్పుడు కూర్చోవాలి. ఒకప్పుడు తాళాలు నేను పట్టుకు తిరిగాను ఇంట్లో, ఎందుకు ఇప్పుడు నా కొడుక్కి కోడలకి తాళాలు ఇచ్చేసి హాయిగా తిరగాలి. ఇప్పుడు నేను అడగవలసింది ఏమైనా ఉంటే ఒక్కటే అడగాలి, ఈశ్వర నేను బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్పుకోవాలి, బ్రతికున్నంత కాలం నేను చెప్పిన మాటలు 10 మందికి పనికి రావాలి, బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్తూ నీ గురించి ఆలోచిస్తూ 10 మందికి మంచి చెయ్యాలన్న తాపత్రయంతో బతికి ఆ ఆలోచనతోటో ఆ మాటలు చెప్తూ ఉండగానో నా ఊపిరి ఆగిపోవాలి. అది ఇప్పుడు నాకు ఉండవలసిన కోరిక, అంతకన్నా వేరొక కోరిక నాకెందుకు?